రిషిరాజ్ ఛానల్ టీవీ. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని గ్రామాలలో అమ్మవార్లకి బోనాలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పణ తర్వాత శివసత్తులతో భవిష్యత్తు కాలని చెప్పడం ఇక్కడ ఆనవాయితీ. ఇదే క్రమంలో పటాన్చెరు నియోజకవర్గం వీరన్నగూడెం గ్రామంలో మంగళవారం రోజున ఎల్లమ్మ తల్లి బోనాలు ఉత్సవాలను గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అందరూ కలిసికట్టుగా బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇట్టి బోనాల ఉత్సవాలలో పోతరాజుల విన్యాసం ముఖ్యంగా యువకులను, మహిళలను, పిల్లల్ని ఆకర్షణీయంగా ఆకట్టుకున్నాయి. ఈరోజు మరి వీరన్నగూడెం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు మరి ఘనంగా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా మరి ముందుండి ఈ గ్రామంలో ఎల్లమ్మ బోనాలు జరిపించడానికి ముందున్న మరి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎల్లమ్మ దేవత అంటే చాలా పవిత్రమైన దేవత మా దగ్గర వీరభద్ర స్వామి ఉన్నాడు, అయ్యప్ప, మరి అదేవిధంగా పోచమ్మలు, మరి మొన్ననే పోచమ్మల పండుగ చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే మరి దుర్గమ్మ బోనాలు, కట్టమైద బోనాలు కూడా చేసుకోవడానికి మేము గ్రామం తరఫున సిద్ధంగా ఉన్నాం. మరి ఈ అమ్మవార్లందరూ కూడా మరి మా గ్రామాన్ని చల్లగా చూడాలని, అదేవిధంగా పాడి పంటలు మంచిగా ఉండాలని, అదేవిధంగా వర్షాలు సకాలంలో కురిచి మరి గ్రామాన్ని చల్లగా చూడాలని, మరి అందరికి కూడా ఆయురారోగ్యాలతో పాటు మరి సిరి సంపదలు కూడా వర్ధిల్లాలని ఆ అమ్మవార్లను కోరుకుంటున్నాం. మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు మరి బోనాలు జరుపుకోవడం, మహిళలు కానీ మిగతా అందరూ కూడా ఈ బోనాల పండుగ పాల్గొనడం అందరికీ గ్రామం తరఫున, వీరాంగం తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే గ్రామ పెద్దలు మాకు ఎంతో సహకారం చేస్తారు. సహకారం వల్ల వర్ష ప్రభావం లేదు కాబట్టి బోనాలు ఘనంగా జరిగాయి. బోనాల పండుగ చాలా సంతోషకరం. పాటుగా ఎల్లమ్మ పండుగ మంచిగా ఘనంగా చేసుకున్నాం. బోనాల పండుగ మంచిగా జరిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అమ్మవారికి రేపు వేస్తాడు పెద్దలు, చిన్నలు అందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. పెద్ద చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిగింది కాబట్టి గ్రామ పెద్దలు, గ్రామ మాజీ సర్పంచ్, వార్డు మెంబర్లు కానీ, గ్రామ పెద్దలు కానీ, అక్కలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరు కానీ అందరూ ప్రోత్సహించబట్టే ఇలా ఘనంగా జరిగింది. అలాగే మరి ఇంతకుముందు సండే రోజు పోచమ్మ తల్లి బోనాలు కూడా ఘనంగానే జరిగినాయి. అలాగే ఇంకా ముందు బేస్తారం రోజు
కట్టమైసమ్మ తల్లి జాతర ఉంది. అది గిట్ట ఘనంగా చేయాలని అనుకుంటున్నాం అందరం కలిసి. దాంతోపాటు పెద్ద గురువారం శుక్రవారం ఇంకా అతిపెద్దంగా దుర్గమ్మ తల్లి జాతర చాలా అంగరంగ వైభవంగా మీ కన్నుల ముందుగా చాలా భారీగా చేయాలని గ్రామ పెద్దలు కానీ గ్రామ చిన్నలు పెద్దలు యువకులు అందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ మంచిగా అందరూ దగ్గరుండి మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రెస్ మీట్ గారి కానీ అందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్టి బోనాల ఉత్సవాల కార్యక్రమంలో పొన్నబోయిన వేణు, దేశపోయిన భిక్షపతి, యాదగిరి, విజయ్, అశోక్, భిక్షపతి, సత్యనారాయణ, శంకర్, శేఖర్, పి సత్యనారాయణ, రాజేశ్వర్, గణేష్, సిహెచ్ కుమార్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.